ఎదురు చూపులకు బ్రేక్ పడింది. ఫైనల్గా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెకు బెయిల్ రావడం కేసీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కాస్త ఊపిరి పీల్చుకునే విషయం. నిజంగా లిక్కర్ స్కామ్లో ఆధారాలు దొరక్క కవితకు బెయిల్ వచ్చిందా, లేక చాలా రోజులుగా వినిపిస్తున్న భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య డీల్లో భాగంగా ఆమె బయటికి వచ్చారా అనేది ఇప్పుడు స్పష్టమైన సమాధానం రావాల్సిన ప్రశ్న. ఒకవేళ ఈ రెండు పార్టీలు నిజంగా కలిసిపోతే తెలంగాణ రాజకీయం ఎలా ఉండబోతుంది? వడ్డీతో సహా లెక్కలు తెలుస్తామనే కవిత ప్రకటన వెనుక అసలు రహస్యం ఏమిటనేది తేలాల్సిన విషయాలు. బిడ్డకు విడుదల 5 నెలలకు పైగా వేచిన ఉదయం వచ్చేసింది. కేసీఆర్ గారాల పట్టి కవిత ఢిల్లీ జైలు నుంచి తెలంగాణ గడ్డ మీద కాలు మోపింది. గులాబీ కేడర్కు ఫుల్ జోష్ ఇచ్చే మూమెంట్ ఇది. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ నుంచి వరుసపెట్టి తగిలిన ఎదురు దెబ్బలకు కవిత బెయిల్పై రిలీజ్ అవ్వడం ఆయింట్మెంట్ రాస్తే వచ్చే రిలీఫ్ లాంటిదే. తామర కొలనులో గులాబీ వికసిస్తుందా? రెండు పార్టీల మధ్య ఆల్రెడీ పొత్తు పొడిచిందా, లేక పొత్తు వికసించే దిశగా పయనిస్తున్నాయా? ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఓ అండర్స్టాండింగ్కు వచ్చాయా? కవిత అరెస్ట్ నుంచి రిలీజ్ వరకు అంతా హై డ్రామానే. తప్పు చేయలేదనే ధీమా, ఇలా పోయి అలా వచ్చేస్తాననే నమ్మకం నుంచి రోజులు నెలలు గడిస్తే తప్ప బెయిల్ రాలేదు ఆమెకి. ఈలోగా రాజకీయ పరిణామాలు చాలానే మారాయి. తనని కొట్టేవాడు లేడనుకున్న కేసీఆర్ కూతుర్ని విడిపించలేక నిస్సహాయుడిగా ఉండిపోవాల్సిన పరిస్థితి. కూతురు అరెస్ట్తో సింపతి వచ్చి లోక్సభ ఎన్నికల్లో సీట్లు వస్తాయనుకుంటే అసలు ఖాతానే తెరలేదు బీఆర్ఎస్. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ ట్రిపుల్ పనిచేయలేదు, కవితను కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ మొదట్లో రీసౌండ్ చేసిన గులాబీ దళం తర్వాత మ్యూట్లో ఉండిపోయింది. ఇక లాభం లేదనుకొని బీజేపీతో కాలబేరానికి వెళ్తే తప్ప కవితకు బెయిల్ రాదని ప్రచారం గట్టిగా జరిగింది. అసలు బీజేపీకి ఫేవర్ చేయడానికే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలను లైట్ తీసుకుందని, పార్టీని బీజేపీలో కలపడానికి ఫిక్స్ అయిందని, ఒకవేళ అలా కాకపోతే బీజేపీ చెప్పిందల్లా చేయడానికి రెడీ అయిందని, ఆ కండిషన్స్తోనే కవితను విడిచిపెట్టారనేది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. ప్రత్యర్థుల ఆరోపణలకు తగ్గట్టే నడిచింది గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ రాజకీయం. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకోలేదు. పేరుకే కవితకు పరామర్శ కానీ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్లు అన్నీ సీక్రెటే. ఇక మోడీ బోడీ అంటూ ఒకప్పుడు ఒంటికాల మీద లేచిన కేసీఆర్ ఇప్పుడు మౌనమునిగా మారిపోయారు. మీరు ఏది చెబితే అదే, కావాలంటే పార్టీని కూడా విలీనం చేస్తామని కేసీఆర్ ప్రతిపాదించిన తర్వాతే బీజేపీ మెత్తబడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులుగా ఉండదంటూ బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన స్టేట్మెంట్సే వీళ్ళిద్దరి బంధానికి సాక్ష్యం అంటోంది కాంగ్రెస్. కాదు మీరు ఒకటే, మీ వల్ల కవితకు బెయిల్ వచ్చిందంటూ ఎదురుదాడి చేస్తుంది తెలంగాణ బీజేపీ. మీరిద్దరు తోడు దొంగలు అని బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నాయి. మీ సిగపట్లు అన్ని తెలంగాణ గల్లీలోనే, ఢిల్లీలో అందరూ జిగిరి దోస్తానాలే అని మూడు పార్టీలు ఒకే రాగానే వేర్వేరు వర్షన్స్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం చూస్తుంటే వీళ్ళ మధ్య రాజకీయం నడుస్తుందా లేక రాజీ జరుగుతుందా అనే వాళ్ళు లేకపోలేదు. మొత్తంగా కవిత రిలీజ్ తర్వాత విలీనం, కుమ్మక్కు, న్యాయం గెలిచింది, ధర్మం నెగ్గిందంటూ మూడు పార్టీలు ఎవరి వాదన వారు చేస్తున్నారు. మరి వాట్ నెక్స్ట్? ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? తనని ఇబ్బంది పెట్టిన వారందరినీ టార్గెట్ చేస్తారా? వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అన్న మాటల వెనుక మర్మం ఏంటి? జైలు నుంచి కవిత బయటకు వచ్చిన తర్వాత కనిపించిన సెంటిమెంట్ సీన్స్ చూసి అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఆ ఉద్వేగాన్ని కంటిన్యూ చేస్తూ తనకి సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ప్రసంగించారు కవిత. అలా మాట్లాడుతూనే నన్ను ఇబ్బందికి గురి చేసిన వాళ్ళకు తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, దానికి తగ్గ సమయం వస్తుందన్నారు. అసలే మొండిదాన్ని జైలుకు పంపించి ఇప్పుడు జగమొండిని చేశారు, ఇక చూసుకోండి అన్నట్టు చిన్న వాణి లాంటిదే ఇచ్చారు. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. బెయిల్ కండిషన్స్, సాక్షులను ప్రభావితం చేయకూడదు లాంటి షరతులు వగైరా ఉంటాయి కాబట్టి సాధారణంగా జైలు నుంచి విడుదలైన పొలిటీషియన్స్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు. కవిత మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తనకి ఇన్ని రోజులు బెయిల్ రాకుండా చేశారనే కోపమో, తన పొలిటికల్ కెరీర్ అయిపోయిందనే ప్రచారాలు
జైలు గోడలు దాటి ఆమె చెవిన కూడా పడ్డాయేమో. కారణం ఏదైనా కవిత తన ఆవేశాన్ని అస్సలు దాచుకోలేదు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామనే స్టేట్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారనే ఆసక్తి పెరిగింది. ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ సహజమే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ తనయే కర్త కర్మ క్రియ అనే ప్రచారం జరిగింది ఇన్ని రోజులు. లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీకి తమకి మాయని మచ్చగా మిగిలిపోయిందని, అందుకే కూతుర్ని పలకరించడానికి కేసీఆర్ వెళ్ళలేదనే ఊహాగానాలు వినిపించాయి. ఇక మీదట కుమార్తెని రాజకీయాలకు దూరంగా ఉంచుతారని, ఆమెకు పార్టీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేకుండా చేస్తారని టాక్ నడిచింది. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేస్తూ కవిత మాత్రం బస్తీ మీద సవాల్ అనేశారు. ఫ్యూచర్లో పాస్ట్ను మించిన పాలిటిక్స్ చేస్తానని, నా దూకుడు తగ్గదని హింట్ ఇవ్వకనే ఇచ్చారు ఒక రకంగా. ఇంతకి పోరాటం ఎవరి మీద, ఎవరి వడ్డీ పెండింగ్లో ఉంది, ఎవరి లెక్కలు సరిచేస్తారు, తమ శత్రువు ఎవరో బీఆర్ఎస్ అండ్ కవితకి క్లారిటీ ఉందా, లేకపోతే కనిపించని శత్రువుని ఊహించుకొని ఫైట్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు వరుసపెట్టాయి కవిత ప్రకటన తర్వాత. అరెస్ట్ ముందు వరకు బీజేపీతోని మా ఫైట్, ఆ పార్టీని తెలంగాణలో అడుగుపెట్టనీయం అన్నట్లు ఉండేవి గులాబీ బాస్ స్టేట్మెంట్స్. కేసీఆర్ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ని ఎలాగో బొందబెట్టాం, మా మనుగడకు బీజేపీ నుంచే థ్రెట్, కమల్నాథులతోనే మా పోరాటం అన్నట్టు ఆరాటపడేవారు. కవిత అరెస్ట్తో కేసీఆర్ అండ్ కోకి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. ఎవరితో ఫైట్ అన్నారో వారితోనే సెటిల్మెంట్ చేసుకున్నారనే ఊహాగానాలకు లెక్కేలేదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య డీల్స్, అండర్స్టాండింగ్స్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవాల సంగతి ఎలా ఉన్నా ఆ పుకార్లకు ఇప్పట్లో బ్రేక్ అయితే పడదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో ఫైట్ అంటే ఆషామాషి కాదనే విషయం కేసీఆర్ టీంకి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కాబట్టి బీజేపీ విషయంలో బీఆర్ఎస్ ఫుల్లీ హ్యాండ్సప్. ఇక మిగిలింది కాంగ్రెస్. పార్టీ పరంగా కన్నా రేవంత్ రెడ్డి అంటేనే ఎక్కువ కడుపుమంట బీఆర్ఎస్ నాయకులకు. తమ కూసాలను కదిలించి దెబ్బకొట్టాడు రేవంత్ రెడ్డి. అధికారం మా చేయి జారబోదనే ధీమా నుంచి ఎమ్మెల్యేలను ఒక కంట కాపాడుకునే పరిస్థితి క్రియేట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పైగా ఈసారి కవితకు బెయిల్ గ్యారంటీ, వాళ్ళ పార్టీ బీజేపీలో కలిసిపోవడం గ్యారంటీ అంటూ రేవంత్ చెప్పిన రోజుల వ్యవధిలోనే కవిత రిలీజ్ అయ్యారు. ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు బ్యాక్ ఎండ్లో బీజేపీకి సపోర్ట్ నిజంగానే ఉంటే రేవంత్ టార్గెటే అనుకోవాలేమో. ఇటు బీజేపీ కూడా తెలంగాణలో బాగా వేయాలని పట్టుదలగా ఉంది. అసలు బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత తాము క్రియేట్ చేస్తే రేవంత్ వచ్చి అధికారాన్ని తన్నుకుపోయాడని ఈర్ష బీజేపీలోనూ ఉంది. అందుకే ఇద్దరు కంబైన్డ్గా రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోయడం మీద ఫోకస్ పెడతారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అనుకుంటే రేవంత్ సర్కార్ను పడగొట్టడానికి ముహూర్తం పెడతామని కవిత ఇండైరెక్ట్గా చెప్పారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెర వెనుక ఏమైనా పావులు కదుపుతున్నాయా? అసలు రేవంత్ రెడ్డి నథింగ్, బీజేపీకి మా లెక్కలోనే లేదు అంటే మరి బీఆర్ఎస్ ఇంకెవరితో పోరాటం చేస్తుందనేది కూడా ప్రశ్నే. అందుకే కవిత ప్రకటన వెనుక మర్మాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు అందరూ. మరి కేసీఆర్ కూతురువి ఆవేశంలో వచ్చిన మాటలా, లేక ఏదో జరగబోతుందనే దానికి హెచ్చరికలా? చూడాలి ఏం జరుగుతుందో.